హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రీలోడ్ 24 అవర్స్ మీ తెలుగులో. లైఫ్ అనగానే ఎన్నో నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని మన పేరెంట్స్ నుండి వస్తే, కొన్ని స్కూల్ నుండి వస్తాయి, మరికొన్ని మనం సొంతగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎటికెట్ అంటే మన మేనర్స్ అన్నమాట. సో అందులో మనం ఎక్కువగా చాలా వరకు వినేది టేబుల్ మేనర్స్, అంటే డైనింగ్ టేబుల్ మేనర్స్ అని వింటూ ఉంటాము. అది డైనింగ్ టేబుల్ మేనర్స్ ఒకటే కాదు, దేర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ మేనర్స్, లైక్ సోషల్ మేనర్స్, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఫ్యూచర్ వీడియోస్ లో మాట్లాడుకుందాము. నేను లాస్ట్ వీడియో ఒక డైనింగ్ టేబుల్ ఎటికెట్ మీద పార్ట్ 1 చేసి ఉన్నాను. సో ఇది పార్ట్ 2 అన్నమాట. మీరు పార్ట్ 1 చూడకపోతే పార్ట్ 1తో స్టార్ట్ చేయండి, మళ్ళీ తర్వాత ఈ పార్ట్ 2కి వచ్చి ఇది కంటిన్యూ చేయండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో. సో ఈ వీడియోలో నేను కవర్ చేసేది ఏంటి అంటే, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న తర్వాత మనము తినడము స్టార్ట్ చేస్తాం కదా. తినడం స్టార్ట్ చేసే ముందు మనకు తెలుసుకోవాల్సింది ఆ డైనింగ్ టేబుల్ సెటప్ ఉంటుంది. ఆ సెటప్ ఏంటి, సెటప్ టైప్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. కన్వెన్షనల్ సెటప్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సెటప్ ఉంటుంది. అవి ఏ ఆర్డర్లో సెట్ చేశారు, ఏవేవి రకాలుగా సెట్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పార్ట్ 3లో మనం ఎగ్జిట్ అవ్వడం అన్నమాట. ఇప్పుడు తినడం అయిపోయింది ఆర్ తినడం మధ్యలో మీరు బయటికి వెళ్లాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్స్ లో మీరు ఎలా, అంటే ఎంబారసింగ్ సిచ్యువేషన్స్ లో పడకుండా మీరు మేనర్స్ పాటిస్తూ ఎలా మీరు ఎగ్జిట్ అవుతారు అనేది దాని గురించి పార్ట్ 3లో ఉంటుంది. సో ముందైతే పార్ట్ 2 చూసేద్దాం. ఈ డైనింగ్ టేబుల్ సెటప్స్ మన కల్చర్ని బట్టి, ఒకేషన్స్ ని బట్టి చేంజ్ అవుతుంది. వాటిలలో కొన్ని టేబుల్ సెట్టింగ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఒకటి బేసిక్ టేబుల్ సెట్టింగ్. ఇదేంటంటే ఎవ్రీడే డైనింగ్ కి యూజ్ చేస్తాము. దీంట్లో ఒక డిన్నర్ ప్లేట్, ఫోర్క్ లెఫ్ట్ సైడ్, నైఫ్ రైట్ సైడ్, స్పూన్ కూడా రైట్ సైడ్, అండ్ ఒక వాటర్ గ్లాస్ పెడతాము. దాంతో పాటుగా ఒక నాప్కిన్ కూడా ప్లేట్ పక్కకి పెట్టడం ఇంపార్టెంట్. ఫార్మల్ టేబుల్ సెట్టింగ్, దీన్ని వెస్టర్న్ స్టైల్ సెట్టింగ్ అని కూడా అంటారు. ఇది ఫైన్ డైనింగ్, బ్యాంక్వెట్స్ అండ్ అఫీషియల్ గ్యాదరింగ్స్ కి యూజ్ చేస్తారు. వీటిలలో మల్టిపుల్ యుటెన్సిల్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. స్టార్టర్ ఫోర్క్, మెయిన్ కోర్స్ ఫోర్క్, డెజర్ట్ ఫోర్క్, నైఫ్, సూప్ స్పూన్ అండ్ డెజర్ట్ స్పూన్, బ్రెడ్ ప్లేట్ విత్ ఎ బటర్ నైఫ్, వైన్ గ్లాసెస్ and a water glass, napkin on the plate or any decorative fold. Casual table setting, ఇది కూడా వెస్టర్న్ స్టైలే. ఇది ఆ బేసిక్ టేబుల్ సెట్టింగ్ కి ఈక్వల్ గా ఉంటుంది, సిమిలర్ గా ఉంటుంది. కానీ కొంచెం అడిషనల్ యుటెన్సిల్స్ యూజ్ చేస్తూ ఉంటారు. కొంచెం రిలాక్స్డ్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ని కలిగించడానికి ఈ క్యాజువల్ టేబుల్ సెట్టింగ్ ని యూజ్ చేస్తారు. దీంట్లో యూజ్ చేసే యుటెన్సిల్స్ డిన్నర్ ప్లేట్, salad plate, fork, knife, spoon, water glass and napkin. Buffet table setting. దీన్ని హోటల్స్ లో, పార్టీస్ లో, లార్జ్ గ్యాదరింగ్స్ లో ఈ సెట్టింగ్ ఫాలో అవుతారు. ప్లేట్స్ ని స్టాక్ చేసి ఒక లైన్ బిగినింగ్ లో, అంటే ఎక్కడైతే ఫుడ్ పెట్టుకునే లైన్ బిగిన్ అవుతుందో అక్కడ స్టాక్ చేస్తారు. కట్లరీ, నాప్కిన్స్ అన్నీ కూడా ఆ ఫుడ్ రోకి చివరికి పెడతారు. గ్లాసెస్ ఒక్కోసారి ముందే ఫిల్ చేసి ఉంటారు, లేదు అని అంటే డ్రింక్ స్టేషన్ దగ్గర గ్లాసెస్ అవైలబుల్ గా ఉంటాయి. కాంటినెంటల్ ఆర్ యూరోపియన్ టేబుల్ సెట్టింగ్, దీన్ని యూరోపియన్ ఫైన్ డైనింగ్ లో ఫాలో అవుతారు. ఈ సెటప్ లో కూడా లెఫ్ట్ సైడ్ ఫోర్క్స్, రైట్ సైడ్ నైఫ్స్ ఉంటాయి. నైఫ్ కి షార్ప్ గా ఉండే బ్లేడ్ ని ఎటువైపు చూస్తున్నట్టుగా, తర్వాత ఫోర్క్ కి ఉండే టైమ్స్ ఎయిదర్ ప్లేట్ వైపు చూస్తున్నట్టుగా ఆర్ లేకపోతే టేబుల్ వైపు చూస్తున్నట్టుగా కిందికి పెట్టి ఉంచుతారు. సూప్ అండ్ డెజర్ట్ స్పూన్స్ రెండింటిని కూడా మెయిన్ ప్లేట్ కి అలైన్ చేసి పెడతారు. ఇండియన్ టేబుల్ సెట్టింగ్, ట్రెడిషనల్ ఇండియన్ డైనింగ్ మెయిన్ గా బనానా లీవ్స్ లో ఆర్ స్టెయిన్లెస్ స్టీల్ థాలీస్ లో సర్వ్ చేస్తారు. వాటిలలో మనం యూజ్ చేసేవి స్మాల్ బౌల్స్ కర్రీస్ కోసము, దాల్, చట్నీస్,
అండ్ డిసర్ట్ కోసము మెయిన్ ప్లేట్ ఆర్ థాలీలో రైస్, రోటీ, నాన్ సర్వ్ చేస్తారు. వాటర్, బటర్ మిల్క్ ఇలాంటి వాటి కోసము గ్లాసెస్ సపరేట్ గా పెడతారు. కట్లరీ అనేది ఆప్షనల్, కాకపోతే టేబుల్ మీద కట్లరీ కూడా పెట్టి రెడీగా ఉంచుతారు. ఫ్రెంచ్ ఫైన్ డైనింగ్ మల్టిపుల్ కోర్సెస్ ఆఫ్ మీల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క డిష్ కి సపరేట్ యుటెన్సిల్స్ యూజ్ చేస్తారు. ఫిష్ నైఫ్, ఫోర్క్, ఆయిస్టర్ ఫోర్క్, సూప్ స్పూన్, సలాడ్ నైఫ్ అండ్ ఫోర్క్ అండ్ డిజర్ట్ యుటెన్సిల్స్ ని యూజ్ చేస్తారు. గ్లాసెస్, వైన్ తాగడానికి గ్లాసెస్, షాంపెయిన్ అండ్ వాటర్ తాగడానికి సపరేట్ గ్లాసెస్ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మనం చెప్పినవే కాకుండా కంట్రీని బట్టి డిఫరెంట్ ట్రెడిషనల్ టేబుల్ సెట్టింగ్ ఉంటుంది. చైనీస్ టేబుల్ సెట్టింగ్ డిఫరెంట్ గా ఉంటుంది, జాపనీస్ టేబుల్ సెట్టింగ్, ఇలాగా ఎన్నో రకాల టేబుల్ సెట్టింగ్స్ వాళ్ళ ట్రెడిషన్స్ ని, వాళ్ళ కంట్రీని బట్టి, వాళ్ళు తినే పదార్థాలను బట్టి, అవి తినాలంటే ఎలాంటి యుటెన్సిల్స్ కావాలి, ఆ తర్వాత ఎలాంటి డ్రింక్స్ వాళ్ళు యూజ్ చేస్తారు, ఒక లంచ్ లో కానీ డిన్నర్ లో కానీ, దాన్ని బట్టి యుటెన్సిల్స్ టేబుల్ మీద అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేయబడిన డిన్నర్ కానీ లంచ్ సెట్టింగ్స్ లో మల్టిపుల్ డిఫరెంట్ కంట్రీస్ నుండి ఉన్న గెస్ట్లు ఉంటే నార్మల్ గా ఫార్మల్ టేబుల్ సెట్టింగ్ యూజ్ చేస్తారు. అది వెస్టర్న్ స్టైల్. దీన్ని ఒక వరల్డ్ వైడ్ ఫాలో అయ్యే టేబుల్ సెట్టింగ్ గా అనుకోవచ్చు. అదేంటో డీటెయిల్డ్ గా ఇప్పుడు చూద్దాము. ఫార్మల్ ఆర్ వెస్టర్న్ టేబుల్ సెట్టింగ్ ఇన్ డీటెయిల్. ఇది వరల్డ్ వైడ్ గా ఫైన్ డైనింగ్ లో, వెడ్డింగ్స్ లో, ఇంపార్టెంట్ మీటింగ్స్ లో ఈ సెటప్ ని ఫాలో అవుతారు. మెయిన్ గా యుఎస్ఏ అండ్ యూరోప్ లో ఇప్పుడు నేను చూపించే విధంగా ఫార్మల్ డైనింగ్ టేబుల్ సెటప్ ఉంటుంది. టేబుల్ మీద ముందుగా ఒక మంచి బ్యూటిఫుల్ క్లాత్ ని పరిచి పెడతారు. యూజువల్ గా అది వైట్ రంగులో ఉండి ఉంటుంది. మధ్యలో ఒక మంచి టేబుల్ సెంటర్ పీస్ ని పెడతారు. డైనింగ్ టేబుల్ మీద కూర్చునే ప్రతి చైర్ ముందు ఒక చార్జర్ ప్లేట్ పెడతారు. అది ఒక 11 ఇంచుల నుండి 14 ఇంచుల డయామీటర్ తో ఉన్న ఒక డిజైనరీ ప్లేట్ ని పెట్టి ఉంచుతారు. అపెటైజర్ కోసం మనం యూజ్ చేసే చిన్న ప్లేట్ ని చార్జర్ ప్లేట్ లో పెట్టి అందులో అపెటైజర్స్ సర్వ్ చేస్తారు. అపెటైజర్స్ కంటే ముందు మనం ఆర్డర్ చేసిన మెన్యూలో సూప్ కనుక ఉంటే ఆ అపెటైజర్ ప్లేట్ పైన దాంట్లో ఒక సూప్ బౌల్ పెట్టి ఉంటుంది. సూప్ సర్వ్ చేసేటప్పుడు ఆ సూప్ బౌల్లో సర్వ్ చేస్తారు. అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి కింద ఉన్న మధ్యలో ఉన్న అపెటైజర్ ప్లేట్ లో అపెటైజర్స్ సర్వ్ చేస్తారు. అది కూడా తినడం అయిపోయిన తర్వాత అది తీస్తే మనకు కింద ఇంకొక లేయర్ ప్లేట్ ఉంటుంది. దాంట్లో మెయిన్ డిష్ ని సర్వ్ చేస్తారు. దానికంటే కింద ఉండేది చార్జర్ ప్లేట్. చార్జర్ ప్లేట్ చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని యాక్చువల్ గా దాని పర్పస్ ఏంటంటే మనం తినేటప్పుడు ఏదైనా స్పిల్ ఓవర్స్ ఉంటే ఆ చార్జర్ ప్లేట్ లో పడుతుంది అన్న ఉద్దేశంతో చార్జర్ ప్లేట్ పెడతారు. చార్జర్ మన మెయిన్ కోర్స్ అయిపోయిన తర్వాత మన యాక్చువల్ లంచ్ ఆర్ డిన్నర్ మెయిన్ కోర్స్ ప్లేట్ కూడా తీసేసి మనము కావాలంటే మనం డిజర్ట్ ప్లేట్ ని మనం అందులో పెట్టి తినొచ్చు. ఈ సెటప్ లో ఫోర్క్స్, గ్లాసెస్, నైఫ్స్ కి కూడా ఒక డెసిగ్నేటెడ్ స్పాట్స్ యూజ్ చేస్తారు. రైట్ సైడ్ నైఫ్స్, లెఫ్ట్ సైడ్ ఫోర్క్స్ పెడతారు. స్పూన్స్ ఏవైనా కావాల్సి వస్తే మన మెన్యూని బట్టి అది రైట్ సైడే పెడతారు. ఇప్పుడు మన మెన్యూలో సూప్ ఉందనుకోండి, సో సూప్ స్పూన్ ని కొంచెం పెద్ద స్పూన్ ని రైట్ మోస్ట్ కి పెడతారనమాట. సో మనము తినేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే రైట్ మోస్ట్ ఏవైతే యుటెన్సిల్స్ ఉన్నాయో దాన్ని ఫస్ట్ తీసుకుంటాము. వాళ్ళు పెట్టడం అలాగా అరేంజ్ చేసి పెడతారు. సో రైట్ మోస్ట్ రైట్ సైడ్ ప్లేట్ కి రైట్ మోస్ట్ సూప్ స్పూన్ ఉంటుంది. అది ఎప్పుడు కానీ ఒక పెద్ద స్పూన్ ఉంటుంది. ఫస్ట్ దాన్ని తీసుకొని మీరు స్పూన్ తో మీ సూప్ అంతా కూడా తాగేసిన తర్వాత అది ఒక సర్వర్ వచ్చి తీసుకెళ్లిపోతాడు. ఆ తర్వాత మీకు డైనింగ్ టేబుల్ మీద రైట్ సైడ్ ఉంది 2 నైఫ్లు ఉంటే ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ అపెటైజర్ అండ్ మీ మెయిన్ కోర్స్. అపెటైజర్ తినేటప్పుడు నైఫ్ అవసరమైతే అవుటర్ మోస్ట్ లో ఉన్న నైఫ్ ని యూజ్ చేసుకొని మీరు అపెటైజర్స్ తింటారు. మీరు అపెటైజర్ తినేటప్పుడు మీకు
ఫోర్క్ కూడా అవసరం అవుతుంది కాబట్టి టేబుల్ కి లెఫ్ట్ సైడ్ 2 ఫోర్క్స్ ఉంటాయి. అప్పుడు అపెటైజర్ తినేప్పుడు రైట్ మోస్ట్ నైఫ్ ని లెఫ్ట్ నుండి లెఫ్ట్ మోస్ట్ ఫోర్క్ ని తీసుకొని రైట్ సైడ్ లో రైట్ హ్యాండ్ లో నైఫ్ పట్టుకొని కట్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో ఫుడ్లోకి పుష్ చేసి లెఫ్ట్ హ్యాండ్ తో తింటారు. లెఫ్ట్ సైడ్ ఫోర్క్ల పక్కకి ఒక మంచి నాప్కిన్ ఫోల్డ్ చేసి పెడతారు. ఈ సెంటర్ ప్లేట్ ఈ సెటప్ కాకుండా రైట్ సైడ్ 4 గ్లాసెస్ పెడతారు. ఒక గ్లాస్ వాటర్ కి, రెండోది షాంపెయిన్ కి, ఇంకొకటి వైన్ కి, అండ్ 4వది జ్యూసెస్ కి. అది కాకుండా రైట్ సైడ్ ఒక టీ కప్ విత్ సాసర్ అండ్ షుగర్ మిక్స్ చేసుకోవడానికి ఒక స్మాల్ స్పూన్ కూడా ఉంటుంది. అంతేకాకుండా సెంటర్ ప్లేట్ కి లెఫ్ట్ సైడ్ అంటే మనం పెట్టుకున్న ఫోర్క్స్ కి పైన ఆ ప్లేస్ లో ఒక చిన్న ప్లేట్ అండ్ ఒక నైఫ్ కూడా ఉంటుంది. దాంట్లో బ్రెడ్ అండ్ బటర్ సర్వ్ చేస్తారు. ఇది వెస్ట్రన్ స్టైల్ డైనింగ్ టేబుల్ సెట్టింగ్. నెక్స్ట్ వీడియోలో మనము ఫుడ్ తినేటప్పుడు ఎలాంటి మేనర్స్ పాటిస్తాము, తర్వాత ఫుడ్ మధ్యలో నుండి వెళ్ళిపోయినప్పుడు ఏ విధంగా మనం ఎగ్జిట్ అవుతాము అనే దాని గురించి చూద్దాము. ఈ వీడియోస్ మీకు తప్పకుండా ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాము. ఏ విధంగా నేను ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సోషల్ నాలెడ్జ్ ఆల్వేస్ మన స్టేటస్ ని పెంచుతుంది. స్టే ట్యూన్డ్. విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Till then, let's make this world a better place to live. Signing off. Reload 24 hours in Telugu.